తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ సిబ్బంది కీలకంగా వ్యవహరించినట్లుగా తేలింది. బాధ్యులపై చర్యలు మొదలుపెట్టింది వర్సిటీ. భాగస్వామ్యం ఉన్న విద్యార్థుల అడ్మిషన్లు రద్దు చేసింది. పేపర్ లీకేజ్ వ్యవహారం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పేపర్ లీకేజీ వ్యవహారం బయటపడింది. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఇతర అధికారులతో కలిసి ఈ మధ్యే జగిత్యాల వ్యవసాయ కళాశాలని సందర్శించారు. అక్కడ రికార్డులను, సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. ఫైనల్ సెమిస్టర్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నట్లు అనుమానించారు. సమగ్ర విచారణ చేసేందుకు 3 అధికారులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసింది. పేపర్ లీకేజీ జరుగుతోందని నిర్ధారించింది. వ్యవసాయ శాఖలో ఏఈఓలుగా పనిచేస్తూ వర్సిటీ ఇన్ సర్వీస్ కోటాలో 3వ ఏడాది బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులకు లీకేజీలో ప్రమేయం ఉందని తేల్చింది. సుమారు 35 మంది అభ్యర్థులు ఒక పథకం ప్రకారం సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నాపత్రాలను వర్సిటీ సిబ్బంది సహకారంతో లీక్ చేసినట్లుగా గుర్తించింది. ఈ పేపర్లను వాట్సాప్ గ్రూప్లలో ఇతర వ్యవసాయ కళాశాలల విద్యార్థులకు పంపారని, ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిందని కమిటీ తేల్చింది. ఇది ఇప్పుడే కొత్తగా జరిగింది కాదని, పథకం ప్రకారం గత కొన్నేళ్లుగా జరుగుతోందని నిర్ధారించింది. కమిటీ రిపోర్టు ఆధారంగా అగ్రికల్చర్ వర్సిటీ చర్యలకు ఉపక్రమించింది. ఒక ఉన్నతాధికారి సహా 4 సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విధంగా వ్యవసాయ శాఖ నుంచి ఇన్ సర్వీస్ కోటాలో వచ్చిన సుమారు 35 మంది విద్యార్థుల అడ్మిషన్స్ రద్దు చేస్తూ వారిని వ్యవసాయ శాఖకు తిరిగి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014 నుంచి 2024 వరకు విశ్వవిద్యాలయంలో అనేక అవకతవకలు జరిగాయని, ప్రశ్నాపత్రాల లీకేజీ అందులో ఒకటని వీసీ అల్దాస్ జానయ్య చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ప్రక్షాళన మొదలుపెట్టి బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామని, అవసరమైతే సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతామన్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని వీసీ స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రస్తుత పరీక్షల విధానాన్ని సమగ్రంగా సమీక్షించి ఆధునిక టెక్నాలజీ సాయంతో అవసరమైన సంస్కరణలు తీసుకొస్తామంటున్నారు. మా పర్మనెంట్ ఒక నాన్ టీచింగ్ ఒక క్లర్క్ ఈ జిరాక్స్ ఇచ్చే సమయంలో ఎవరికి ఒక పేపర్ ఏమంటారు షర్ట్ కింద పెట్టుకొని కెమెరాతో టెక్క తీసి అక్కడ వరంగల్లో పనిచేస్తున్న ఒక ఏఈఓ ఇన్ సర్వీస్ స్టూడెంట్, ఆమె కూడా 3వ సంవత్సరంలో అవుతున్న స్టూడెంట్కు ఇచ్చి ఆమె కోఆర్డినేట్ చేసి అన్ని కాలేజీలకు పంపటం, అక్కడి నుంచి డబ్బులు వసూలు చేయడం, అక్కడి నుంచి వాళ్ళిద్దరూ పంచుకోవడం, అక్కడి నుంచి సిరిసిల్లకు పోవటం, సిరిసిల్ల కూడా ఇలా కొంత జరిగింది. పేపర్ లీకేజీపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోవడాన్ని తప్పుబడుతున్నాయి. పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.